హాయ్ గైస్, హౌ ఆర్ యూ? దిస్ ఇస్ మహీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో యాంటీ గ్రావిటీ అని ఒక పవర్ఫుల్ ఏఐ ఆటోమేషన్ టూల్ని అయితే యూస్ చేసుకునేసి మనం చాలా ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ బుకింగ్ అప్లికేషన్ కానివచ్చు, లేకపోతే ప్రీవియస్ వీడియోస్లోనే మనం రియల్ టైమ్ జిమ్ ప్రొడక్షన్ లెవెల్ అప్లికేషన్ అయితే బిల్డ్ చేసుకున్నాం. ఓకేనా? మీరు ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఫస్ట్ వేరే ప్రీవియస్ వీడియోస్ చూసి మళ్ళీ ఈ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లోనే మనం అసలు ఈ ఏఐ టూల్స్ని ఎలా యూస్ చేయాలి, అసలు మనకు కావాల్సిన ప్రాజెక్ట్ మనకు కరెక్ట్గా రావాలనుకుంటే మన ప్రాంప్టింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి ఇలాంటి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ని మనం ప్రీవియస్ వీడియోస్లోనే డిస్కస్ చేసుకునేసాం. ఓకేనా? అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నాకు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. ఓకేనా? ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈ వీడియోలో మనం చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే మెసేజ్ చేశారనమాట. ఏమని చేస్తారంటే, బ్రో మీరు కొంచెం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కదా బ్రో, కానీ మేము కొంతమంది బిగినర్స్ అయితే ఉన్నాం బ్రో, మా కోసం మీరు ఏదైనా ఒక సింపుల్ ఏఐ టూల్ యూస్ చేసుకునేసి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలి అని చెప్పినట్లయితే మాకు కొంచెం యూజ్ అవుతుంది బ్రో అనేసి చాలామంది అయితే మెసేజ్ చేయడం జరిగిందనమాట. వాళ్ళ కోసం ఈ వీడియోలో నేను ఒక పవర్ఫుల్ ఏఐ టూల్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఓకేనా? ఆ ఏఐ టూల్ ఏంటంటే అంటే ZAI. ఈ ZAI అనేది స్పెసిఫిక్గా కోడింగ్ కోసమే డిజైన్ చేయబడిన ఒక ఏఐ టూల్. ఓకేనా? చాలా ఏఐ టూల్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్స్ అనేది ఉంటుంది. ఈ చాట్ జీపీటీ అనుకో సమ్మరైజ్కి, ఈ జెమినీ అనుకో ఈ వీడియో క్రియేషన్స్ కానీ తమ్నెయిల్స్ కానీ ఈ విధంగా ఆ జెమినీ అనేది యూస్ అవుతుంది. కానీ ఈ ZAI అనేది ఓన్లీ కోడింగ్ని అప్గ్రేడ్ చేయడానికి, అంటే అడ్వాన్స్డ్ కోడింగ్స్ మాత్రమే డిజైన్ చేయబడిన ఏఐ టూల్ ఈ ZAI అనేది. ఓకేనా? ఫర్ సపోజ్ మీరు ఏదన్నా ప్రాజెక్ట్ని ఈ చాట్ జీపీటీని యూస్ చేసుకొని చేస్తున్నారు అనుకోండి. ఆ చాట్ జీపీటీ అనేది జస్ట్ ఒక 200 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఇచ్చిందనమాట మీ ప్రాజెక్ట్కి. కానీ అదే ప్రాజెక్ట్కి ఈ ZAI అనేది నియర్లీ 2000 to 3000 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఇస్తుంది అనమాట. అప్పుడు మీకే అర్థమైపోవాలి అసలు. చూడండి, జస్ట్ 200 లైన్స్ ఎక్కడ, 2000 to 3000 లైన్స్ ఎక్కడ. ఓకేనా? ఫస్ట్ మనం డెమో అయితే చూసేద్దాం. ఆ తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అసలు ఈ ZAIని యూస్ చేసుకునేసి మనం ఎలాంటి సాలిడ్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసుకోవచ్చు అనేసి. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు ఏదైనా ప్రాజెక్ట్ చేయించుకోవాలనుకుంటున్నా, లేకపోతే మీకు ఏదైనా ప్రాజెక్ట్ ఐడియాస్ ఉన్నా డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళేసి మహీ కోడెక్స్ సెర్చ్ చేసినట్లయితే మన అకౌంట్ అనేది వచ్చేస్తుంది. లేకపోతే మీరు ఇక్కడ కామెంట్ సెక్షన్ నుంచి అయితే మీరు నన్ను కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. ఖచ్చితంగా నేనైతే మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను. ఓకేనా? మనం ఖచ్చితంగా కలిసి వర్క్ అయితే చేద్దాం. ఓకే గైస్, మన ప్రాజెక్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. స్టార్టింగ్ చూడండి, ఇలా నావ్ లింక్స్ అనేది ఉంది. నెక్స్ట్ ఈ విధంగా థీమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏదైనా ఆర్డర్ పెట్టినట్లయితే అపాయింట్మెంట్స్ బుక్ చేసి నా కార్ట్లోకి అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, అవర్ సర్వీసెస్ అనేసి మన బొటిక్లో ఉన్న సర్వీసెస్ అన్నీ ఇక్కడ ఉంది. జస్ట్ యాడ్ టు కార్ట్ అని కొడితే మన కార్ట్లోకి అనేది యాడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. లేదంటే ఇక్కడ ఏదైనా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా మనకి యాడ్ అనేది అయిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, లిటిల్ బిట్ ఆఫ్ గ్యాలరీ, అంటే మన బొటిక్కి సంబంధించిన ఒక చిన్న గ్యాలరీ అయితే పెట్టాం. నెక్స్ట్ ఇక్కడ ప్యాకేజెస్, అసలు ప్యాకేజెస్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి అయితే దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ కింద మనం జస్ట్ మన ఈమెయిల్ ఏదో ఒక నేను ర్యాండమ్ ఈమెయిల్ అయితే పెడుతున్నా, m@gmail.com అని పెట్టి సబ్స్క్రైబ్ చేస్తే ఈ విధంగా అయితే మనకు ఒక మెసేజ్ వస్తుందన్నమాట. డైరెక్ట్గా నీకు కింద చూసినట్లయితే మనకి వాట్సాప్లో కూడా ఉంది. నెక్స్ట్ ఈ విధంగా చెక్అవుట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఆర్డర్ చేసుకునేసి మన ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనం ఈజీగా, నేనైతే ఒక 25 to 30 minutes అయితే ఈజీగా డిజైన్ చేసేసాను. మీకు కూడా అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టదు. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా చాట్ జీపీటీలోకి వెళ్ళేసి, అసలు మీకు ఐడియా ఉంది కానీ, అంటే మీ యాప్ ఎలా ఉండాలని ఐడియా ఉంది కానీ ఆ ఫీచర్స్ ఎలా ఉండాలి, ఫంక్షనాలిటీస్ ఎలా ఉండాలి అనేసి క్లియర్ ఐడియా లేనప్పుడు మీరు డైరెక్ట్గా చాట్ జీపీటీలోకి వెళ్ళేసి నేను ఎలా టైప్ చేస్తున్నానో, ఎలాంటి ప్రాంప్ట్ ఇస్తున్నానో అదే విధంగా అయితే ఇవ్వండి. చూడండి ఎలా ఇచ్చాను. యు ఆర్ మై వెబ్ డెవలపర్, ఐ వాంట్ టు డెవలప్ ఏ ప్రాజెక్ట్ ఆన్ బొటిక్ వెబ్సైట్ with including all real features in it, and I want 20 lines of clean prompt for ZAI development. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఈ వీడియోలో మనం యూజ్ చేయబోయే ఏఐ టూల్ వచ్చేసి ZAI అనేసి. ఇప్పుడు మనం దానికి, అంటే దాంట్లో నేను డెవలప్ చేసుకోవాలనుకుంటున్నా, దానికి తగ్గట్టుగా ఒక 20 లైన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇవ్వు అనేసి మనం క్లియర్గా చెప్పాం కాబట్టి, క్లియర్గా ZAI టూల్లో ఎలా ఇస్తే మనకి అబ్సల్యూట్గా మనకి అవుట్పుట్ వస్తుందో అదే విధంగా మనకి ప్రాంప్ట్ అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడైతే మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు ఎలాంటి ఫీచర్స్ మన వెబ్సైట్లో ఉంటాయి అనేసి. జస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ZAI అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. సింపుల్గా మీరు క్రోమ్లోకి వెళ్ళేసి ZAI అని కొట్టినట్టయితే మనకి వెబ్సైట్ వచ్చేస్తుంది. ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకునేసి ఆ ZAIలో అయితే పేస్ట్ చేయాలంటే సరిపోతుంది అనమాట. చూడండి, ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. జస్ట్ అయితే పేస్ట్ చేసుకుని సెంటర్ అయితే కొట్టండి. మన మోడల్ ఇప్పుడైతే థింక్ చేస్తుంది అనమాట.
ఈ థింకింగ్ ఎక్కువసేపు ఏం పట్టదు. జస్ట్ మనకి ఒక 1 to 2 minutesలో మన థింకింగ్ అంతా అయిపోతుంది అనమాట. ఓకే, ఇంకా కోడింగ్ అయితే స్టార్ట్ చేస్తుంది. చూడండి ఎంత ఫాస్ట్గా కోడింగ్ అనేది వెళ్తూ ఉందో. ఓకే, ఇప్పుడు ఏం చేయలేదు, జస్ట్ ఆ ఇచ్చిన కోడింగ్ అంతా ప్రివ్యూ అయినా చూసుకోవచ్చు, లేదా ఇచ్చిన కోడ్ని కాపీ చేసుకుని నేను వేరే ఫైల్ అయితే పెట్టేసా. అంతే, చూడండి ఈజీగా నేను ఆ ఫైల్ అయితే ఓపెన్ చేసుకునేసా. అబ్సల్యూట్గా ఒక ప్రొఫెషనల్ అంటే బొటిక్ వెబ్సైట్, రియల్ వెబ్సైట్ ఎలా ఉండాలో యాజ్ ఇట్ ఈస్ దానికంటే ఎక్కువ ఉందని చెప్పొచ్చు అనమాట, ప్రొడక్షన్ లెవెల్. ఇంకా మనకు బ్యాక్ ఎండ్ అంతా మనకు మొత్తం కనెక్షన్స్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా చాట్ జీపీటీకి వెళ్ళేసి బ్యాక్ ఎండ్ లాజిక్స్ అని బిల్డ్ చేసుకునేసి ఫ్రంట్ ఎండ్ మాత్రం జడ్డే ఎదురు చేసుకున్నట్లయితే మీకు అబ్సల్యూట్గా ప్రొడక్షన్ లెవెల్ బొటిక్ వెబ్సైట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఓకే, దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నాకు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. మీరు నా వీడియోని ఎంతవరకు చూస్తున్నారంటే మీరు నా రియల్ సబ్స్క్రైబర్ గాయస్. ఐ లవ్ యూ సో మచ్. మీలాంటి సబ్స్క్రైబర్స్ నాకు ఖచ్చితంగా కావాలి, మీ హెల్ప్ నాకు ఖచ్చితంగా కావాలి. ఓకేనా? ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. నేను మీ సైడ్ నుంచి కోరేది ఒకటే, జస్ట్ సపోర్ట్ చేసినట్లయితే నాకు అదే చాలు. ఓకేనా? జస్ట్ స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. జై హింద్.